బ్రేకింగ్ న్యూస్ డ్రీమ్11 షేర్ల అమ్మకంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? రాకేష్ జున్జున్వాలా భార్య రేఖకు కొత్త చట్టం గురించి ముందే తెలుసా? ఈ ప్రశ్నలే ఇప్పుడు స్టాక్ మార్కెట్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. డ్రీమ్11 మాతృ సంస్థ అయిన నజారా టెక్నాలజీస్ లో తన వాటాను పూర్తిగా అమ్మేశారు రేఖా జున్జున్వాలా. మార్చిలో ఆమెకు నజారా టెక్నాలజీస్ లో 7% వాటా ఉండేది. జూన్ నెలలో 1225 చొప్పున 61.8 లక్షల షేర్లను అమ్మి 334 కోట్లు సంపాదించారు. తన భర్త ద్వారా సంక్రమించిన షేర్లన్నింటినీ కూడా అమ్మేయటం, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ చట్టం తీసుకురావడానికి నెల రోజుల ముందే షేర్లను అమ్మేయటం స్టాక్ మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ చట్టం తీసుకురావడంతో ఆ కార్యకలాపాలు నిర్వహించే యాప్స్ అన్నీ మూతపడ్డాయి. వాటిని నిర్వహిస్తున్న సంస్థల షేర్లు డౌన్ అయిపోయాయి. సరిగ్గా ఇలా జరగడానికి కొద్ది రోజుల ముందే రేఖ షేర్లను అమ్మేయడంపై అటు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దీనిపై తీవ్రంగా స్పందించారు. అమెరికాలో ఇలాంటిది జరిగితే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారు, కానీ ఇక్కడ సెబీ నిద్రపోతుందని మండిపడ్డారు. డ్రీమ్11 షేర్లని అమ్మేయడానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి వస్తున్న ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ. ప్రధానంగా చూసుకుంటే డ్రీమ్11 షేర్ల అమ్మకంపై ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా అనే కోణంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాకేష్ జన్జన్వాలా భార్య రేఖ కొత్త చట్టం గురించి ఆమెకు ముందే తెలుసా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. డ్రీమ్11 పేరెంట్ కంపెనీ నజారా టెక్నాలజీలో 7% వాటాను రేఖ అమ్మేసినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. రత్న, ప్రధానంగా జూన్ నెలలో 1225 చొప్పున 61.8 లక్షల షేర్లను అమ్మి 334 కోట్లు సంపాదించినట్లు రేఖ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి రావడంతో డ్రీమ్11 బిజినెస్ మొత్తం కూడా బంద్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రధానంగా కొన్ని ఆరోపణలు అయితే రేఖ ఎదుర్కొంటూ ఉన్నారు. స్టాక్ మార్కెట్ లో పతనం అవుతున్న నేపథ్యంలోనే నజారా టెక్నాలజీస్ కొత్త చట్టంపై లీక్ ఉండడంతోనే తన షేర్లన్నింటినీ రేఖ అమ్మేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక పూర్తి స్థాయిలో సెబీ దర్యాప్తు చేయాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే ఈ కొత్త చట్టం గురించి ఆమెకు ముందే తెలుసా, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా అనే కోణంలో కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి రేఖ ఇది 7% వాటాను అమ్మేశారు. అటు రాజకీయంగా కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాలు అయితే దీనికి సంబంధించి చాలా చర్యలు తీసుకునేవారు, కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ మహువా మొయిత్రా కానీ ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది ఎంపీలు ఈ ఆన్లైన్ గేమింగ్ చట్టానికి సంబంధించి తనకు ముందే సమాచారం ఉన్న నేపథ్యంలోనే తన వాటాను అమ్మేసింది అనేది కూడా ఒక ఆరోపణలు అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి సెబీ చేత కంప్లీట్ గా దీంతో విచారణ చేయించాలనేది, దర్యాప్తు చేయించాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సింది. అందరూ ఆరోపిస్తున్నట్లుగా ఈ డ్రీమ్11 షేర్ల అమ్మకంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా, అసలు రాకేష్ జన్జన్వాలా భార్య రేఖకు ఈ చట్టం గురించి ముందే తెలుసా, ముందస్తు సమాచారం మేరకే తన షేర్లను వాటాను అమ్మేసుకుందా, ఈ జూన్ నెలలో తను ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో 1225 రూపాయల చొప్పున 61.8 లక్షల షేర్లను అమ్మేసి 334 కోట్లు సంపాదించింది వాస్తవం కాదా, వీటన్నిటికి సంబంధించి అంటే ఈ చట్టం గురించి ముందే చట్టం తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. చట్టం చేస్తే ఏం జరగబోతుంది, డ్రీమ్11 సంబంధించి ఏదైనా ఆన్లైన్ గేమింగ్ సంబంధించిన యాప్లన్నీ కూడా బంద్ అవుతాయి కాబట్టి తనకున్న వాటాను అమ్మేసుకోవాలని ముందస్తు సమాచారం మేరకే ఇదంతా జరిగింది అనేది కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో సెబీ చేత దర్యాప్తు చేపించాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.